హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ మీకు నేను షేర్ చేస్తాను. కొన్ని డౌట్స్‌కి అయితే మీకు క్లారిఫై ఇద్దాం అనుకుంటున్నాను. ఈ జాబ్స్‌కి ఎవరు అర్హులు? అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీ వైఫ్స్‌కి ఈ జాబ్స్ వర్తిస్తుందా? అంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో హస్బెండ్స్ చేస్తే వాళ్ళ వైఫ్స్ అప్లై చేసుకోవచ్చా? అదేవిధంగా ఇన్‌కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళ వైఫ్స్ కూడా ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చా? అంటే అబ్బాయిలు కడుతుంటే అంటే హస్బెండ్స్ కడుతుంటే వాళ్ళ వైఫ్స్ అనమాట అప్లై చేయొచ్చా? అంటే ఈ జాబ్స్‌కి అర్హులా? అదేవిధంగా ఇంట్లో ఫోర్ వీలర్ అంటే కార్ గానీ, ఇంకా ఫోర్ వీలర్ వెహికల్స్ ఇంకేమైనా ఉన్నా అవి హస్బెండ్ పేరు మీద ఉంటే వాళ్ళ వైఫ్స్ ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చా? ఇంకా ఒకవేళ వైఫ్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళ హస్బెండ్ ఈ జాబ్స్‌కి అప్లై చేసుకునే ఆపర్చునిటీ ఉంటుందా? అదేవిధంగా రేషన్ కార్డు తప్పకుండా ఉండాలా? మస్ట్ అండ్ షుడ్‌గా అంటే ఈ జాబ్‌కి అప్లై చేయాలంటే రేషన్ కార్డ్ ఉండాలా? అదేవిధంగా సర్వే చేయించుకోవాలనుకుంటే మనం ఏ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉన్నామో అక్కడే చేపించుకోవాలా? లేదంటే మనం ఇంకే ప్లేస్‌లో ఉన్నా అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చా? నెక్స్ట్ క్లస్టర్ వైజ్ ఓపెన్ అవుతుందా? లేదా ఏ సచివాలయంలోనైనా అప్లై చేసుకోవచ్చా? అనే డౌట్స్ అన్నింటికి నేను ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇస్తాను. మనకి సర్వే జరిగేటప్పుడు కొన్నిసార్లు మనకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేనప్పుడు కొంతమంది జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేస్తామని, లేదంటే డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు పర్సేయింగ్‌లో పెట్టామని, కొంతమంది ఒరిజినల్ లేక జిరాక్స్ కాపీస్ ఇచ్చామని, అలా ఇస్తే జాబ్ వస్తుందా లేదా అనేసి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మార్క్స్ మెమో ఇచ్చిన వాళ్ళు సర్టిఫికేట్స్ లేకుండా కేవలం మార్క్స్ మెమో సబ్మిట్ చేసిన వాళ్ళకి జాబ్ వస్తుందా లేదా అనేది కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఆటన్నింటికి క్లారిటీ ఇస్తాను. మన కూటమి ప్రభుత్వం టోటల్లీ 20 lakhs జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఇస్తామనేసి మనకు చెప్పుకుంటూ వచ్చారు కదా! ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మనకి బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ముఖ్యంగా గృహిణులు అంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఖాళీగా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ వాళ్ళకి తీరిక లేక అలాంటి వాళ్ళు ఖాళీగా ఉండిపోకుండా వాళ్ళకి అంటే నిరుద్యోగ భృతి అనేది కల్పిస్తామనేసి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ మనకైతే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో ఇదైతే ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట కరోనా టైంలో మనకి చాలా బాగా యూజ్ అయ్యాయి ఫ్రెండ్స్. అప్పట్లో ఎక్కువగా మనకి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే మాట వినిపిస్తూ ఉండేది. సో అదే ప్రాసెస్‌ని ఇప్పుడు అనమాట మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కింద మనకి ఒక మంచి ఆపర్చునిటీ కూటమి ప్రభుత్వం కల్పించింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనకి అప్పట్లో భీమవరంలో అయితే పైలట్ ప్రోగ్రామింగ్ కింద జరిగింది. అప్పట్లో అందరికీ అంటే అదేంటి జాబ్ అనేది ఎవరికి కూడా తెలియకుండానే ఒక పైలట్ ప్రోగ్రామ్ కింద జరిగింది కాబట్టి అప్పుడు ఏంటయిందో ఏంటో కూడా తెలియలేదు. సగంలో ఆపేశారు. కొన్ని అనివార్య రీజన్స్ వల్ల అనమాట అవి స్టాపేజ్ అయితే అయిపోయాయి. మెయిన్ మనకి ముందులో కూడా ఈ సర్వీస్ అయితే జరిగాయి ఫ్రెండ్స్. అప్పుడు చదువుకున్న వాళ్ళందరికీ చేశారు. అయితే ఇప్పుడు ప్రెజెంట్ సర్వే ఏంటంటే 10th చదివిన వాళ్ళు ఎంతమంది, ఇంటర్ చదివిన వాళ్ళు ఎంతమంది, అదేవిధంగా డిగ్రీ చేసిన వాళ్ళు ఎంతమంది అనేది ఒక క్లారిటీ కోసం అనమాట చేశారు. ఇప్పుడు ఈ జాబ్స్ అయితే 10th వాళ్ళకి కూడా అంటే సర్వే అనమాట 10th వాళ్ళకి కూడా అయింది. వాళ్ళకి కూడా ఓకే అన్నట్లుగే వచ్చేసేదనమాట. కొంతమంది ఏమంటున్నారంటే మేము 10థే చదివాము అయినా కూడా మాకు సర్వే చేశారు. ఇంటర్ చదివాము మాకు సర్వే చేశారు. ఇప్పుడు డిగ్రీ వాళ్ళకే జాబ్స్ అంటున్నారు అని ఉంది కదా ఫ్రెండ్స్. అంటే 10th చేశారు అంటే 10th చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని సర్వే జరిగి అక్కడికి నెక్స్ట్ ఆప్షన్ లేకుండా ఉండిపోయారనమాట. ఇంటర్ కూడా ఎంతమంది చదివారనేసి ఒక క్లారిటీ కోసం సర్వే జరిగి అక్కడ మళ్ళీ ఫర్దర్ ఆప్షన్‌కి వెళ్ళకుండా ఉండిపోయారు. డిగ్రీ అయితే ఎవరెవరు చేశారో వాళ్ళకి వెరిఫికేషన్ అయింది. వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు ఎంతమంది అని తెలుసుకోవడం కోసం. ఎందుకంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది టోటల్లీ డిగ్రీ బేస్డ్ కాబట్టి డిగ్రీ చేసిన వాళ్ళందరినీ ఒక కోవలో అంటే ఇంతమంది ఉన్నారని తెలుసుకోవడానికి అనమాట ఈ సర్వే అయింది. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఏంటి జాబ్ అనేది ఇప్పటి వరకైతే మనకు తెలీదు ఫ్రెండ్స్. జాబ్ రోల్ అనేది ఏముంటదనేది. ముందు కూడా మనకి వాలంటీర్స్‌ని నియమించారు. అందులో కూడా మనకి అప్పట్లో అందరూ
జాయిన్ అయిపోయాము. కాకపోతే అప్పుడు కూడా మనకు జాబ్ రోల్ అంటే అనేది ఏంటి తెలియకుండా అయిపోయింది. తర్వాత చేస్తూ చేస్తూ తెలిసింది. అప్పుడు కూడా ఎంతమంది అయ్యారో అంతమందికే, తర్వాత కొత్త వాళ్ళు జాయిన్ అవ్వడానికి కూడా మరి ఛాన్స్ లేకుండా అయిపోయింది. ఇప్పుడేంటంటే ఈ జాబ్ రోల్ అనేది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్‌ది ఏంటో కూడా మనకు తెలీదు ఫ్రెండ్స్. అర్హత డిగ్రీ వరకే తెలుసు. డిగ్రీ చదువున్నాం కాబట్టి మినిమమ్ శాలరీ వచ్చేసి 15,000 నుంచే ఉంటుంది అని అనుకుంటున్నాను. డిగ్రీ చదివిన వాళ్ళకి తీసుకుంటున్నారు కాబట్టి ఫ్రెండ్స్ డిగ్రీ అర్హతలోనే మనకు ఉంటుందన్నమాట ఈ జాబ్ సంబంధించి జాబ్ రోల్ అనేది. సో మనకి శాలరీ అనేది మన వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి, మనం చేస్తున్న వర్క్ లోడ్ బట్టి, మన టాలెంట్ బట్టే శాలరీ అనేది ఉంటుంది. సో ఈ జాబ్స్కి మనం అప్లై చేయడానికి వెళ్ళేటప్పుడు 10th ఆధార్, డిగ్రీ సర్టిఫికేట్స్ అయితే తప్పకుండా పట్టుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. సో మనము తరచూ సచివాలయంలోకి వెళ్ళి అడుగుతూ ఉండాలి, ఏంటి ప్రాసెస్ అనేది, ఏంటి ఎలా చేయాలనేది. సో నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసి మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మాత్రం 8వ నెల 24 అంటే రేపటి వరకే ఛాన్స్ ఉంది అప్లై చేసుకోవడానికి. మరి రేపటితోనే అయిపోతుందని కూడా చెప్పలేము, ఎందుకంటే ఇది జస్ట్ స్టార్టింగ్ పొజిషన్లో ఉంది కాబట్టి. సో ఫర్దర్గా దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు వీడియో రూపంలో షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ముందుగా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అర్హులా కాదా అనేది. ఈ జాబ్స్కి సంబంధించి అయితే ఫ్రెండ్స్ రేషన్ కార్డుతో సంబంధం అయితే లేదు. అదేవిధంగా 4 వీలర్ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వైఫ్స్ కూడా పెట్టుకోవచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీ వైఫ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే లేవు ప్రస్తుతానికి. ఇంకోటి ఏంటంటే మన పథకాలకు సంబంధించి అయితే బోల్డెన్ రూల్స్ ఉంటాయి కాబట్టి ఇలా జాబ్స్కి సంబంధించి అయితే ఏం రూల్స్ రెగ్యులేషన్స్ అయితే లేవు ఫ్రెండ్స్. సో అందరూ అప్లై చేసుకోవచ్చు, అదే డిగ్రీ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.